వెల్కమ్ టు పర్ఫెక్ట్లీ డెలిషియస్. ఈరోజు మనం చూడబోయే డిష్ మటన్ లివర్లో పెప్పర్ ఫ్రై. దీనికి కావలసిన పదార్థాలు ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాము. ఇందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడెక్కించాలి. నూనె వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు వేసి చిటపట్లాడనివ్వాలి. ఇందులోనే 1 రెమ్మ కరివేపాకు, 1 కప్పు తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకుందాము. ఇదొక 2 నిమిషాలు ఫ్రై అవ్వాలి. ఇందులోనే 1 స్పూను అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయేదాకా కలిపి ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ మటన్ లివరు కడిగి శుభ్రం చేశాను. అది కూడా వేసి కలిపి ఫ్రై చేసుకుందాము. ఇది బాగా కలిపి ఒక మూత పెట్టి 2-3 నిమిషాలు దీన్ని మగ్గించాలి. ఇప్పుడు బాగా ఫ్రై అవుతోంది. దీన్ని ఒకసారి కలుపుకుందాము. ఇందులో 1/2 స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం పొడి. నేను ఇక్కడ ఇంట్లో దీన్ని రెడీ చేసుకున్నాను. ఎండుమిర్చి మరియు ధనియాలు కూడా కలిపి నేను ఇక్కడ మిషన్లో కొట్టించాను కాబట్టి ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్లు యూస్ చేస్తున్నాను. మీకు రుచికి తగినంత కారం ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. దీన్ని ఒక మూత పెట్టి ఇంకొక 4-5 నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలి. మీకు ఇక్కడ చూస్తే తెలుస్తుంది, నేను నీళ్ళు అస్సలు వేయడం లేదు ఇక్కడ. ఇప్పుడు ఇందులోనే నీళ్ళు వదిలి బాగా ఉడుకుతోంది ఇది. ఇప్పుడు ఒక పెద్ద టమోటాని ముక్కలుగా కట్ చేశాను, అది కూడా కలిపి ఫ్రై చేసుకుందాము. దీన్ని బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. మనం వేసిన టమాటా ముక్కలు బాగా ఫ్రై అయ్యి ఉడకాలి. ఇది చూడండి బాగా గుజ్జులా తయారైంది ఇది. దీన్ని ఒకసారి కలిపి, ఇది ఫ్రై అయింది కానీ ఇంకా ఉడకలేదు. ఇది వేగడానికి నేను ఇక్కడ 1 గ్లాసు నీళ్లు కలిపి వేగించుకోవాలి. మనం వేసిన నీళ్లు బాగా కలిపి ఒక మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు దీన్ని బాగా ఉడికించాలి. చూసారా, ఇది బాగా ఉడికి మనం వేసిన నీళ్ళన్నీ బాగా ఇదైంది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూను గరం మసాలా మరియు 1 స్పూను మిరియాల పొడి కూడా కలిపి, చివరగా కొంచెం కొత్తిమీర చల్లుకుంటే మన రుచికరమైన మటన్ లివర్ పెప్పర్ ఫ్రై రెడీ అయింది. మీరు కూడా దీన్ని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి.